ఇప్పుడు స్క్రీన్ మీద చూసారుగా, దీన్నే గ్రేవ్ స్టోన్ అంటాం. మన మార్కెట్ లో కూడా గ్రేవ్ స్టోన్ డోజీ అని ఒక డోజీ క్యాండిల్ ఉంటుంది, అదే ఇది. అసలు ఈ గ్రేవ్ స్టోన్ డోజీ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, సపోజ్ ట్రెండ్ పైకి ఉంది, ఒక ఇంపార్టెంట్ లెవెల్, దీని రెసిస్టెన్స్ R1 అనుకో. హైయర్ ఏం చేశాడంటే ప్రైస్ ఇక్కడ వరకు తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు, ఇక్కడ వరకు వెళ్ళింది అనుకో మార్కెట్. బట్ ఇమీడియట్ గా సెలర్ యాక్టివ్ అయ్యి నాకు అవసరం లేదు ఈ ప్రైస్ అని చెప్పి తిరిగి ఇక్కడ తీసుకొచ్చాడు. సో ఇక్కడ క్యాండిల్ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడికి వచ్చేసింది, గ్రేవ్ స్టోన్ డోజీ ఫామ్ అయింది. అర్థం ఏంటంటే ఇక్కడ సెల్లర్ యాక్టివ్ అయ్యాడు. దీని వాల్యూమ్ చెక్ చేసుకో, వాల్యూమ్ చెక్ చేసుకుని ఆ వాల్యూమ్స్ ఈ క్యాండిల్ కి రెస్పెక్ట్ ఇస్తే వాల్యూమ్ కన్ఫర్మేషన్ అయింది అనుకో, నువ్వు ఇక్కడ నుంచి ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. చెప్తున్నా, ఇక్కడ ఈ స్టాప్ లాస్ ఎలా ఉండాలంటే, నీ క్యాపిటల్ కి నువ్వు ఎంత రిస్క్ తీసుకోగలవో అంతే స్టాప్ లాస్ ఉండాలి. ఈ క్యాండిల్ హై, ఈ క్యాండిల్ లో అని అలాగ ఎప్పుడు తీసుకోకు. ట్రెండ్ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇది. మోస్ట్లీ ఇది రెసిస్టెన్స్ లెవెల్లోనే మనం కన్సిడర్ చేయాలి.